హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సండే మార్నింగ్ అదే మార్నింగ్ అంటే సండే మధ్యాహ్నం తీసింది. చామ దుంపలు కోడిగుడ్లు పులుసు పెట్టాను అన్నాను కదా, పన్నీర్ కర్రీ చేశాను. ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు, అందుకని చేస్తున్నాను అనమాట. మా అబ్బాయి అయితే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే చెప్పాను కదా 1 o'clock వరకు వాటర్ రాలేదు. చాలా అలా వెయిట్ చేస్తున్నా. ఇంకా చిరాకు వచ్చేసింది నాకు. వంట చేయకూడదు అనుకున్నాను అనమాట. ఇంకా అయితే మా హస్బెండ్ కూడా లేట్ వచ్చారు. వాటర్ రావట్లేదు అంటే ఇంకా అలా డల్ అయిపోయారు. ఇంకా వాటర్ రాకపోతే అందరికీ చిరాకు వస్తుంది కదా. ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం హెల్ప్ చేశాడు. ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు వాడు. నేనైతే ఫస్ట్ పన్నీర్ కర్రీ వండేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా జీడిపప్పు ఉంటే వేసాను. అది కొంచెం వేగాక ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఒక 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి అదే కట్ చేసింది కొంచెం మిక్సీలో పేస్ట్ చేసాను అనమాట. పేస్ట్ చేసేసి వేసేసాను. అవి కూడా వేగిపోయాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసాను. కొద్దిగా బాగా వేగాక పన్నీర్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అదైతే వేగిపోయింది. దాంట్లోకి సరిపడినంత కొద్దిగా టమాటా పేస్ట్ అయితే వేస్తాను. ఒక టమాటా పేస్ట్ వేసేసి పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అయితే వేసేసాను. పచ్చిమిర్చి టమాటా పేస్ట్ వేసాక కూడా ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాలి, లేదంటే ఆనియన్ స్మెల్ వస్తుంది. యాక్చువల్గా అయితే నేను ఏం చేస్తానంటే ఒక ఉల్లిపాయని 2 ముక్కలు కట్ చేసి ఒక 2 ఉల్లిపాయలు ఫస్ట్ ఆయిల్లో మగ్గించేస్తాను. ఆయిల్లో మగ్గించాక అప్పుడు పేస్ట్ చేస్తాను. ఏంటంటే మా అబ్బాయి కట్ చేస్తాడు కదా అని చెప్పి ఆ ముక్కలు మిక్సీ చేస్తాను అనమాట. ఇంకా ఆయిల్లో వేపకుండా కంగారు వచ్చేసింది. లేకపోతే ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా ఫస్ట్ ఆయిల్లోనే వేపుతాను ముక్కలు, ఆ తర్వాత మిక్సీ చేస్తాను. మిక్సీ చేశాక కూడా మళ్ళీ వేపుతాను, మగ్గబెడతాను ఆయిల్లోని. ఇంకా అయితే ఈరోజు అయితే ఇలా చేసేసాను. దీంట్లోకి సరిపడినంత కారము, ఉప్పు, గరం మసాలా అంటే పన్నీర్ మసాలా ఉంటుంది కదా, పన్నీర్ మసాలా కూడా వేసేస్తాను ఇందులోని. వేసేసి కొంచెం వేగాక దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటాను. మరీ పలచగా కాకుండా కొంచెం దగ్గరగా గ్రేవీలా ఉండేలాగే, ఎందుకంటే చామదుంపలు పులుసు పెడుతున్నాను కదా, ఇది అంత పలచగా అవసరం లేదు. వేరే ఏం కూరలో లేకపోతే కొంచెం పలచగా దింపుకున్నా పర్వాలేదు, కానీ చామదుంపలు పులుసు ఉంది కాబట్టి వాటర్ అయితే తక్కువనే వేస్తాను. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి అని అయితే వేసేసాను. అప్పుడైతే చామదుంపలు కోడిగుడ్లు అయితే మా హస్బెండ్ క్లీన్ చేసి చామదుంపలు ఒలిసేసి కోడిగుడ్లు ఒలిసేసి ఇచ్చారు. అవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. పక్కన అయితే పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే ఈ గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా, పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తాను. వేసేసి కొంచెంసేపు ఉన్నాక దీంట్లో కొత్తిమీర వేసేస్తే కూర అయిపోయినట్టే. ఆ తర్వాత ఈ కూర వేరే స్టవ్ మీద పెట్టేసి దీని మీద చామదుంపల పులుసు అయితే పెడతాను. అది మధ్య మధ్యలో షూట్ చేస్తున్నాను. కొన్ని ఫుల్గా ఏం తీయలేదు, ర్యాండమ్గా తీసేసాను అంతే. అలాగా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఇదైతే అటువైపు మార్చేసుకొని దీని మీద అయితే కూర అయితే పెట్టేస్తాను అదనమాట. ఈరోజు సండే అయితే అసలు ఏం బాగాలేదు ఈ సండే. చాలా ఈరోజు అసలు చికాకు అనిపించింది. ఈ వాటర్ రాకపోవడం వల్ల వంట చేసి వాటర్ వస్తుంటే అన్ని పనులు అవుతుంటే, సండే మా పాప ఇంట్లో ఉంటుంది కాబట్టి అన్ని క్లీన్ చేసుకోవడం అన్నీ చేసుకుంటుంది. తను ఉన్న రోజు అని తను అన్నీ చేస్తాను, అన్నీ నీట్గా ఉంచుతుంది. సండే ఉంటుంది కదా, ఇంకా నేను నా పనులు నేను చేసుకుంటాను. అలాంటిది వాటర్ రాకపోతే టిఫిన్లు చేయడం, వాటర్ రావట్లేదు మొహం ఎలా కడుక్కుంటారు, టిఫిన్లు ఎలా చేస్తారు, అన్నీ లేటు చిరాకు వచ్చేసింది అండి ఈరోజు అయితే మాత్రం. అస్తమాని అక్కడ మారుతాం ఇల్లులు, వాటర్ ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లం అని చిరాకు. ఇల్లు మారాలంటేనే చాలా కష్టం. డబ్బులు ఖర్చు అయిపోతాయి, బర్డెన్, మళ్ళీ అన్ని సర్దుకోవడాలు, ఇవన్నీ చేయడాలు అన్ని కష్టం అయిపోతుంది కదా. అయితే ఆ కూర అయితే వెనక మార్చేసి ఇంకో కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్స్ అయితే వేసేసాను. ఇది కొంచెం వేగాక టమాటా వేయాలి ఇందులోని. టమాటా ఉన్నదో లేదో తెలీదు. ఆ పేస్ట్ పన్నీర్ కర్రీలో వేస్తాం కదా, ఇందులో లేదు. ఇంకా అయితే కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను, కానీ కెమెరా ఆన్ చేయలేదు. పులుసు అంతా అయిపోయాక ఫోన్ చూస్తే ఫోన్ ఆగిపోయి ఉంది.
అలా ఉంటది ఒక్కొక్కసారి అయితే అసలు ఏం చేస్తున్నామో తెలియదు మాట. ఉల్లిపాయలు వేగిపోయాక తర్వాత చామదుంపలు ఉడకబెట్టి కట్ చేసి పెట్టారు కదా, అవి వేసాను. అవి కొంచెం వేగాక పులుసు, ఉప్పు, కారం వేసి చింతపండు పులుసు వేస్తున్నాను. అప్పుడు చూశాను నేను మొబైల్ అంతా చూస్తే ఆఫ్లో ఉంది. ఇదేంటి కెమెరా ఆన్లో అనుకున్నాను నేను. అలా ఉంటదన్నమాట. చామదుంపల పులుసు అయితే మరిగిపోయాక అప్పుడు కోడిగుడ్లు కొంచెం మరిగాక అప్పుడు వేసుకుంటే, కోడిగుడ్లు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి పులుసు మరిగాక వేస్తే బాగుంటుంది ఇదన్నమాట. చామదుంపల పులుసు అయితే కొద్దిగా పలచగానే పెట్టాను. కొద్దిగా మరిగితే కొంచెం పులుసు తగ్గుతుంది కదా, అప్పుడు కోడిగుడ్లు అయితే వేసుకోవచ్చు. కోడిగుడ్లు అయితే వేసేసాను. చామదుంపల పులుసు అయితే అయిపోయింది. ఇంకా మేమైతే తినేస్తాం. మా ఊళ్ళో అయితే ఆకలి ఆకలి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ 3 అయిపోయింది. ఆకలేసేస్తుంది అన్నారు. సరే తినేద్దామని చెప్పేసి ఇంకా తినేస్తున్నాం అన్నమాట. మేమైతే ఇంకా నలుగురు పెట్టుకుని తినేస్తున్నాము. అవన్నీ అక్కడ పెట్టేస్తా ఉంటే నేను మా హస్బెండ్ ఇంకా, ఎందుకంటే టైం అయిపోయింది కదా, ఇంకా ఆకలేసేస్తుంది అందరికి. నేను రైస్ తీసుకొచ్చి పెట్టాను. ఈ లోపల మా హస్బెండ్ నేను కూర తీసుకొచ్చినప్పటికి కంచాలు తీసుకొచ్చేసి అన్నం పెట్టేస్తున్నారు. సరేలే అనేసి ఇంకా అలా షూట్ చేస్తామాట. నేనైతే వేరేగా షూట్ చేసుకుంటానండి దగ్గరగా పెట్టుకుని. ఇంకా ఆయన అన్నం వడ్డించేస్తున్నారు కదనేసి నేనైతే కూర అయితే బౌల్లోకి తీసుకొచ్చేస్తున్నాను. అవన్నీ అక్కడ పెట్టేసుకుని మా వాళ్ళు ఇద్దరు దివాన్ కాట్ ఎక్కేశారు. మేమిద్దరం అయితే ఇక్కడ టేబుల్ మీద ఎదురెదురుగా కుర్చీలు వేసుకొని నేను నలుగురు టీవీ చూస్తా ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా, ఏదైనా నేను పొరపాటు చేసిన ఒకవేళ మీకు ఏదైనా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు మెసేజ్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాంటి వంటలు చేయాలని మీరు కావాలని మెసేజ్ పెట్టినా కూడా నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సీ యూ టుమారో. బాయ్ బాయ్.